మజాక చిత్రం 26వ తారీఖు రిలీజ్ అవుతున్న సందర్భంలో మిమ్మల్ని అందరినీ కలవడం కూడా మాకు ఆనందంగా ఉంది. ఎలుక మజాక సినిమా నేను కెరీర్లో ఫస్ట్ టైము గ్రాఫిక్స్తో తీసిన సినిమా అండి. గ్రాఫిక్స్తో తీసినటువంటి ఫస్ట్ సినిమా. గ్రాఫిక్స్కి అవకాశం ఉన్నటువంటి సినిమాలు గతంలో నేను తీసిన ఒక అబ్బో బొమ్మ, కన్నయ్య కిట్టయ్య, రంబారాంబాబు ఉన్నప్పటికీ కూడా అప్పటికి గ్రాఫిక్స్ ఇంత ఫేమస్ కాదు. కాబట్టి ఈ సినిమా మాత్రం గ్రాఫిక్స్లో తీసాం. అయితే నేను ఏమనుకున్నానంటే సినిమా తీసేటప్పుడు గ్రాఫిక్స్లో తీస్తాం కదా, చాలా ఈజీగా తీసేయచ్చు, అంతకుముందు గ్రాఫిక్స్ లేవు కాబట్టి చాలా కష్టపడ్డాం అనుకున్నాం. కానీ గ్రాఫిక్సే కష్టం అనిపించింది, నాకు ఎందుకో తెలియదండి. అంటే గ్రాఫిక్స్ నిజంగా కష్టమా, గ్రాఫిక్స్ వాళ్ళు మనకు చేస్తున్నటువంటిది కష్టం అనిపిస్తున్నారా అనిపిస్తుంది నాకు ఎందుకో నిజంగా చెప్పాలంటే. అయినా ఈ సినిమా మేము ఓపిక పట్టి 1 ఇయర్, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 6వ తారీఖు 2015 ఫిబ్రవరి 6వ తారీఖుని స్టార్ట్ చేసిన సినిమా ఈ రోజు రిలీజ్కి వచ్చిందండి, డ్యూ టు గ్రాఫిక్స్ కేవలం. అయితే వీఆర్ సాటిస్ఫైడ్ సినిమాతోటి. గ్రాఫిక్స్ 40 నిమిషాలు గ్రాఫిక్స్ ఏ చిత్రంలోనూ ఉండవండి. అటువంటిది ఈ చిత్రంలో 40 నిమిషాలు గ్రాఫిక్స్ మేము రెండో రీల్లో ఎంటర్ అయినటువంటి ఎలక చివరి వరకు ఉంటుందండి, క్లైమాక్స్ వరకు కూడా. అయితే గ్రాఫిక్స్తో చేసే నటులకు కూడా చాలా కష్టమైన విషయం సినిమా, నేను అబ్జర్వ్ చేసింది సినిమాలో. ఎస్పెషల్లీ దీంట్లో బాధితుడు మా వెన్నెల కిషోర్ గారండి. ఎక్కువ వెలకతో బాధపడింది ఆయన ఓపికకి నిజంగా కూడా మెచ్చుకోవాలండి. నిజంగా ఫైనల్గా చూస్తే వెన్నెల కిషోర్ గారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ మాకు స్క్రీన్ మీద కనిపించింది. టోటల్గా ఎలుక్కి ఈయన పోటీ పడ్డా, ఈయనకి ఎలుగు పోటీ పడిందా అనిపించిందండి సినిమా చూస్తే నిజంగా కూడా చెప్పాలంటే. అలాగే ఎలుకలో బ్రహ్మానందం క్యారెక్టర్ అంటే ఎలుకే మాకు బ్రహ్మానందం గారు. ఆ బ్రహ్మానందం గారు కూడా ఎలుకలో ఉండడం, బయటికి రావడం, చేయడం, ఆ ఎలుక ఎక్స్ప్రెషన్స్. ఇందాక ఒకళ్ళు అడిగారు, ఎక్కడో ఏమండి మేము ప్రోమో చూసాము, బ్రహ్మానందం గారు ఎక్స్ప్రెషన్స్ ఎలుక్కి ఇచ్చారా, ఎలుక ఎక్స్ప్రెషన్ బ్రహ్మానందంకి ఇచ్చారా అని. చెప్పాలంటే బ్రహ్మానందం గారు క్లోజ్ షాట్లు తీసే డైలాగులతోటి ఆ ఎక్స్ప్రెషన్ ఎలుక్కి పెట్టాం. సో అంత అత్యద్భుతంగా వచ్చినటువంటి సినిమా దీంట్లో. అలాగే జంజాల్ గారి సినిమాల్లో, నా సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు, కొన్ని మేనరిజమ్స్ ఉంటాయండి. అవి లేకపోతే మా సినిమా కాదు, మా ఇద్దరి సినిమా కాదు. అలాంటి ఒక మేనరిజం రఘుబాబు గారికి పెట్టాం. మనం క్యాజువల్గా కొండ బదలగొట్టి చెప్తున్నాను అంటాం, కానీ ఈయన అలా కాదు, కొండ బదలగొట్టి చెప్తున్నానని చెప్తూ ఉంటాడు. ఎన్నో కొండలు ఈ సినిమాలో బదలగొట్టేవాడు, రోజు కొండల కోసం వెతుక్కునేవారు మా ప్రొడ్యూసర్లు ఈ సినిమాకి. నిజంగా చెప్పాలంటే కూడా అత్యద్భుతంగా పోషించాడు రఘుబాబు గారు ఆ క్యారెక్టర్ని. అలాగే హీరోయిన్ ఎవరు ఏంటి అని అనుకుని ఒక అమ్మాయిని రాంగ్ సెలెక్ట్ చేసి మేము మొట్టమొదట ఆ అమ్మాయిని పెట్టి ఒక రోజు ఆ అమ్మాయి చాలా అవస్థపడింది మన భాష చెప్పడానికి, ఆ భాషతో పాటు ఎక్స్ప్రెషన్ చెప్పడానికి చాలా చాలా అవస్థపడి ఒక రోజులో 3-4 సీన్లు తీసే నేను ఒక అర సీను కాదు, పావు సీను కూడా తీయలేకపోయాను ఆ అమ్మాయితోటి. ఆ అమ్మాయి ఎంత అవస్థపడింది, ఆ అమ్మాయి కంటే ఎక్కువ అవస్థపడ్డాను నేను డైరెక్టర్గా. సరే మన సీజన్డ్ ఆర్టిస్టులు బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారు, రఘుబాబు వీళ్ళందరూను మరి ఎట్లాగా సినిమా ఎప్పుడు అవుతుంది అని ఆలోచించి మేము వెంటనే డెసిషన్ తీసుకుని ఒక పర్సన్ కంటే కూడా ఒక సినిమా ఇంపార్టెంట్ ముందుగా ఎల్కా మజాక ఆపర్చునిటీకి రేలంగ్ గారికి థ్యాంక్స్ సార్. ఎస్పెషల్లీ 75th మూవీ అండి, అందులో ఒక మెయిన్ రోల్ సీరియస్లీ చాలా అదృష్టం ఉండాలి. సో థ్యాంక్ యూ. అండ్ ఇంకో మెమరబుల్ మూమెంట్ ఏంటంటే ఈ మూవీలో యాక్ట్ చేసినందుకు దాసరి గారు చూసినందుకు రియలీ నాకు ఒక కాంప్లిమెంట్ ఇవ్వడం సార్. ఇట్స్ మెమరబుల్ మూమెంట్ ఆఫ్ లైఫ్ సార్ నిజంగా. సో దానివల్ల సార్ని కలవడం జరిగింది. సో రియలీ ఇట్స్ అన్ ఆనర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వెరీ హ్యాపీ అండి, మూవీ ఇస్ రిలీజింగ్ దిస్ ఫ్రైడే ఆన్ 26th. సో ఆబ్వియస్లీ అందరూ సినిమాకి హార్డ్ వర్క్ చేస్తారు, కానీ ఈ సినిమాలో ఏంటంటే 40 minutes గ్రాఫిక్స్ అండి. గ్రాఫిక్స్ అంటే మామూలు రెజల్యూషన్లో నార్మల్ మీడియం క్వాలిటీ స్టాండర్డ్ క్వాలిటీ కాదు, టోటలీ హై క్వాలిటీ గ్రాఫిక్స్ అండి. అది కొంచెం డీటెయిల్గా చెప్పాలంటే ఇప్పుడు ఎలుక ఉందనుకోండి, మామూలుగా ఎలుకకు ఒక ముస్టాచ్ ఉంటుంది, విస్కస్ ఉంటుంది, అది కనబడుతుంది అంతే మ్యాక్సిమం ఒక గ్రాఫిక్స్లో.
ఇందులో ఏంటంటే దాని తోక మీద ఉన్న హెయిర్ కూడా కనబడుతుందండి. అంత హెచ్డి, అంత హై రెజల్యూషన్ గ్రాఫిక్స్ వాడారు ఈ మూవీకి. సో ఐఎమ్ షూర్ హోల్ ఆడియన్స్ విల్ బి ఇన్ షాక్ యాక్చువల్ లుకింగ్ ఎట్ ద క్వాలిటీ. సో ఆ గ్రాఫిక్స్ తోటి అది కూడా బ్రహ్మాండ గారు ఎలిక అనేసరికి వచ్చిన ఎక్సైట్మెంట్. సో దానివల్ల మేమందరం విక్టిమ్స్. సో ఆ ఎలిక వల్ల పడే బాధలు, ఆ బాధ నుంచి వచ్చే ఎంటర్టైన్మెంట్ దాన్ని చాలా చక్కగా క్యాప్చర్ చేశారు రేలంగ్ గారు. అండ్ సో ఇట్స్ అన్ ఆనర్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ విషింగ్ ఆల్ ద సక్సెస్ టు ద టీమ్ అండి. అండ్ ఈ ఫ్రైడే రిలీజ్ అవుతుంది, సో ప్లీజ్ టు వాచ్ ఇట్. ఈ 26th మా మూవీ రిలీజ్ అవుతుంది. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ ఈ డే కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. అండ్ ఇప్పుడే దాసరి గారు బాగా చేశాను అనేసి కాంప్లిమెంట్ ఇచ్చారు. దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. అండ్ ముందుగా నేను దాసరి గారి డైరెక్షన్లో వచ్చిన ఎర్ర బస్సులో ఒక క్యారెక్టర్ చేశానండి. ఆ క్యారెక్టర్ చూసి రేలంగ్ గారు ఆఫీస్కి పిలిపించి ఈ ఎలుక మజాకలో హీరోయిన్గా ఇచ్చారండి. చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ రిలీజ్ అవ్వబోతుంది మూవీ. మీరందరూ డెఫినెట్గా చూసి ఆదరిస్తారు అనుకుంటున్నాను. అండ్ మూవీ చాలా బాగా వచ్చిందండి. అండ్ ఇంత నా ఫస్ట్ డెబ్యూ మూవీ రఘుబాబు గారితో, బ్రహ్మానందం గారితో, అండ్ వెన్నెల కిషోర్ గారితో, అన్నపూర్ణమ్మ గారు, వీళ్ళు గొప్ప ఆర్టిస్టులతో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రేలంగ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పటికీ రుణపడి ఉంటాను. అండ్ ఇలాగే ప్రతి తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమా మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి గురువు గారు దాసనారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు, ధవల సత్యం గారు, సునీల్ కుమార్ రెడ్డి గారు గ్రాఫిక్స్ విషయంలో కానీ వాళ్ళు ఇచ్చిన సలహాలు కానీ సూచనలు కానీ ఈ సినిమాకి పిల్లర్లుగా నిలిచాయని మేము గట్టిగా విశ్వసిస్తున్నాము. ఈ సినిమా విషయంలో గ్రాఫిక్ షాట్స్ 1222 గ్రాఫిక్ షాట్స్ వాడటం జరిగింది. చిన్న సినిమాల్లో ఇన్ని గ్రాఫిక్ షాట్స్ వాడటం చాలా అరుదైన విషయం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మేము ఈ సినిమా నిర్మించాము. సినిమా చూసిన తర్వాత మేము పడ్డ శ్రమకి తగ్గ ఫలితం ఉంటుందని మేము మా యూనిట్ అంతా కూడా గట్టిగా విశ్వసిస్తున్నాము. ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలో ఇంకొక విషయం మీకు చెప్పాలి. సత్యాన్ని కొత్త కుర్రోడు చేశాడు. ఆల్రెడీ అతనికి ఇది రెండవ సినిమా. ఫస్ట్ సినిమా దాసరి గారిది అయినటువంటి ఎర్రబస్ సినిమాకి పనిచేశారు. ఆ పనితనం చూసి మేము అవకాశం ఇచ్చాము. చాలా అద్భుతంగా చేశాడు. ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు అంతర్లీనంగా ఒక సందేశం కూడా ఉంటుంది. ఆ సందేశం ఏంటనేది మీ సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాని చూసి ఆనందిస్తారని, ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని మేము గట్టిగా విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ సినిమాలో 3 సాంగ్స్ ఉంటాయి. ఒకటి టైటిల్ సాంగు ఎలకా మజాకా అనేది, రెండో సాంగు ఐటమ్ సాంగు, మూడో సాంగు మెలోడీ సాంగు. ఈ 3 సాంగ్స్ కూడా ఆదిత్య ద్వారా రిలీజ్ అయ్యి ప్రజల్లోకి వెళ్ళాయి. చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఈ సినిమా కూడా నిజంగా అందరూ చెప్తుంటారు డిఫరెంట్ అని, కానీ ఇది ఖచ్చితంగా డిఫరెంట్ సినిమా. అందరూ తెలుగు ప్రజలందరినీ కూడా కడుపుబ్బా నవ్వించేటటువంటి ఒక అద్భుతమైన సినిమాని తెరకెక్కించారు రేలంగ్ గారు. నిజంగా చాలా గ్యాప్ తర్వాత ఇలాంటి ఒక గొప్ప సినిమా తీయటం, ఆ సినిమాకి నేను సంగీతాన్ని అందించడం నాకు నిజంగా గొప్ప అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకున్నాను. సినిమా మేము ఏదో చిన్న సినిమా ఏదో ఒకటి తీసి ఒక ఫ్యాషన్ ఏదో కోరిక తీర్చుకుందామని వచ్చాం మేము. అలాంటిది చిన్నగా స్టార్ట్ అయిన సినిమా పెద్ద సినిమా అయిపోయింది. దానికి కారణం పూర్తిగా మా డైరెక్టర్ గారు అటువంటి ప్రతిదీ చెప్తూ ఇలా ఉంటే కొంచెం సరే మాకు అంత అనుకోకపోయినా సరే సినిమానే బాగా వస్తుందని ఒక ఇంట్రెస్ట్ తోటి ఎవ్రీ మూమెంట్ స్టెప్ తీసుకొని ప్లస్ ప్రతి విషయానికి గురువుగారి అండదండలతో ఆయన సలహా మేరకు ఎప్పటికప్పుడు గురువుగారు ఇలా చెప్పారు అలా చెప్పారని డైరెక్టర్ గారు మాకు చెప్పడం, అయితే అటువంటి అలాగా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆయన అనుకున్న రేంజ్లో తీయాలి, మా శక్తి మేరకు తీయాలనే ప్రయత్నంతో ఇంత తీసాము. సినిమా బాగుంది, బాగా ఆడుతుంది అని చెప్పడం చాలా మామూలు మాట. కానీ ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ నుంచి నాకు చాలా పరిచయమైన ప్రాజెక్ట్. ఎందుకంటే నా మిత్రుడు రేలంగి మేనేశ్వరరావు దీనికోసం చాలా స్ట్రగుల్ అయ్యి
నా దగ్గర కూడా తన స్ట్రగుల్ చెప్పుకుంటూ కథ చెప్పుకుంటూ వెళ్ళిన దారిలో నడిచింది. కాబట్టి ఈ సినిమా గురించి నాకు చాలా కొన్ని హైలైట్స్ తెలుసు బాగా. ఈ రోజు వరకు కూడా చలనచిత్ర రంగంలో ఉండే ప్రేక్షకుడు మిస్టర్ రేలంగి నరసింహరావు దర్శకత్వంలో వచ్చే అందమైన కామెడీ సినిమా చూసి మేము ఎప్పుడు నవ్వుకోవాలి అని 24 అవర్స్ ఎదురు చూసే గొప్ప కామెడీ కాదు, అందరినీ నవ్వించడం కాదు, అందరికీ హాయినిచ్చే దర్శకుడు నా మిత్రుడు రేలంగి నరసింహరావు. అది ఫస్ట్ హైలైట్. నెక్స్ట్ హైలైట్ ఏంటంటే వినాయకుడు ఎలక ఇందులో హీరో. ఎప్పుడూ కూడా చిన్నపిల్లలకి ఎలక అనేగానే నవ్వు వస్తుంది, అది ఎడుతుందనగానే చాలా స్పిరిట్ వస్తుంది. అలాంటి ఎలక ఇందులో హీరో. నెక్స్ట్ ఆ ఎలక బ్రహ్మానందం అవడం ఇంకో హీరో. ఎందుకంటే బ్రహ్మానందం ఎలకగా ఉండడం ఒక హైలైట్. అన్నిటికంటే నేను నర్సులో చాలా డిస్కస్ చేసుకున్నాం. దీనికి కావలసింది హీరో, ఆ హీరోకి కావలసింది ఓర్పు, ఆ హీరోకి కావలసింది ఎంటర్టైన్మెంట్ టైమింగ్. అలాంటి కిషోర్ కావాలని నేను చెప్పాను నర్సులోకి. నర్సులో కూడా నేను అదే అనుకున్నానండి అన్నాను. ఇద్దరం అనుకొని గురువుగారికి చెప్తే గురువుగారు దానికే ఓటేశారు. అందుకని ఇన్ని మంచి హైలైట్స్ కలిసినాయి కాబట్టి ఈ సినిమా తప్పకుండా డెఫినెట్గా హిట్ అవుతుందని నేను చెప్పగలను. అన్నిటికంటే ఇలాంటి సినిమా కావాల్సింది నిర్మాతలు ఓర్పు కావాలి. నా దగ్గరికి ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా నవ్వుతూ వచ్చారో, ఎలా నవ్వుతూ మాట్లాడారో, ఈ రోజుకు కూడా అదే నవ్వుతోటి అదే ఆనందంతో ఈ సినిమా తప్పకుండా 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 సక్సెస్ అవుతుంది అని ఇప్పటికీ చెప్తున్నారంటే అలాంటి నిర్మాతలు ఉంటేనే చలనచిత్ర రంగం నిలబడుతుంది. నిన్నొక మాట ఇవాళ ఒక మాట చెప్పే నిర్మాతల వల్ల ఇలాంటి సినిమాలు బయటికి రావు. అందుకని మా నరసింహరావుకు ఉండే స్పిరిట్కి, గురువు గారికి ఉండే ఆశీర్వచనానికి తగ్గ ఒక చక్కటి టీం ఈ సినిమా కుదిరింది. కాబట్టి ఈ సినిమా తప్పకుండా తప్పకుండా సక్సెస్ అవ్వాలి, అయి తీరాలి, అవుతుంది. అన్నిటికంటే నేను ఫ్రెషర్గా చెప్పుకునే ఒక కామెడీ ఉంది ఈ సినిమాలో. అదేంటంటే మా నరసింహరావుకి నాకు ఉండే సంబంధం. నేను గ్రాఫిక్స్, అందులో పడ్డ కష్టాలు ఏంటి, ఎలా ఉంది, టైం ఎంత అనేది నాకు తెలుసు. నాకు నిర్మాతలు కూడా అలాంటి వాళ్ళు దొరికారు. ఎప్పుడు అవుతుందని ఎప్పుడు అనలేదు, ఎలా అవుతుంది సార్ అని వాళ్ళే దొరికారు నాకు. అలాంటి ప్రొడ్యూసర్లే మా నరసింహరావు కూడా దొరికారు. కానీ నేను భయపడింది ఒకటే, నరసింహరావుకి చెప్పా, నరసింహరావు సంగతి మీకు తెలియదు, ఏది టాలరేట్ చేయడు. నేను ఆయన అసిస్టెంట్గా ఉండగా గురువుగారి సినిమా కన్యాకుమారి అప్పుడు ఒక పెద్ద హీరో వైఫ్ ఆర్టిస్ట్గా వచ్చింది. ఆ అమ్మ ఏం అడగలే, కదేంటి సార్ అని అడిగింది. లేక ఇక్కడి నుంచి వెళ్ళు, గురువు గారి సినిమా కథ అడుగుతావా నువ్వు అని టాలరేట్ చేయకుండా అసలు ఆ బిల్డింగ్ అంతా అదిరిపోయి పక్కింటి వాళ్ళు కూడా వచ్చారు, ఇక్కడ ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని. అంతా తెగేసి చెప్పే మనిషి నరసింహరావు. టైం సెన్స్, 30 రోజులు అంటే 30 రోజులు అవ్వాలి. దీంట్లో ఏది కూడా గ్రాఫిక్స్ మ్యాచ్ కాదు. ఈ కోపం ఏంటి, ఈ గొడవ ఏంటి, ఈ గ్రాఫిక్స్ ఎలా చేస్తాడు. గురుగారి దగ్గర కూడా 2-3 సార్లు భయపడ్డాను. నరసింహరావు దగ్గర కొంచెం సూచాయిగా చెప్పాను, నరసింహరావు కోపంగా ఉండాలి కదా, ఈ సినిమా చాలా టెన్షన్ పెడుద్ది. లేదండి నేను ఓర్పుగా చేస్తా బ్రదర్, ఏం వర్రీ లేదన్నారు. మొన్న నేను ఆశ్చర్యపోయా. ఐఎమ్ టేకింగ్ టైమ్ ఇన్ డూయింగ్ పర్ఫెక్షన్ ఆఫ్ ది గ్రాఫిక్స్. నరసింహరావు తన సినిమాలో ఉండే గ్రాఫిక్ షాట్స్ అన్ని నాకు చూసినప్పుడు ఒక అరగంట మాటలు రాలే నాకు. ఇంత ఇంటర్నేషనల్ గ్రాఫిక్స్ని 30 రోజుల్లో నరసింహరావు తనకుండే క్యారెక్టర్కి, తనకుండే నిర్మమాటానికి, టైం సెన్స్కి ఎంత గొప్పగా చేశాడు. ఇట్స్ గ్రేట్, హ్యాట్సప్. ఒక డైరెక్టర్ని, నేను ఒక గ్రాఫిక్స్ నమ్మిన డైరెక్టర్గా నరసింహరావుకి హ్యాట్సప్ చేస్తున్నాను నేను. అందుకని మనం మాత్రం ఒకటి మాత్రం నిజం ఒప్పుకోవాలి, సునామీ అంటే ఎవరు భయపడలే, భూకంపం అంటే అసలు భయపడలే, అసెంబ్లీలు పార్లమెంట్లు అంటే ఎవరు నమ్మట్లే, భయపడలే. ఒక్క మీడియా అంటేనే అందరూ భయపడుతున్నారు. మీ చేతిలోనే ఏదైనా ఉంది. నా నిర్మాతలు చెప్పారు, చిన్న సినిమా చిన్న సినిమా చిన్న సినిమా అని. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది రిలీజ్ డేట్ వరకే. రిలీజ్ అయితే చిన్న సినిమాను కూడా పెద్ద సినిమా శక్తి మీ మీడియాకు ఉంది. ఆ మీడియా కోఆపరేట్ చేసి ఇలాంటి సినిమాని హిట్ చేయగలిగితే, ఇలాంటి సినిమాని హిట్ చేస్తే చలనచిత్ర రంగం దాసరి గారు పెట్టిన భిక్ష వల్ల ఊపిరి పుంజుకుంది, మళ్ళీ ఊపిరి పుంజుకొని గ్రేట్ చలనచిత్ర రంగం అవుతుంది, అయి తీరాలి. థ్యాంక్ యూ. రేలంగి నరసింహరావు సినిమా అంటే నా సినిమా కింద లెక్క. నరసింహరావుకి ఈ సినిమాకి మంచి నిర్మాతలు దొరికారు. ముందు రామకృష్ణ చెప్పినట్టు నవ్వుతూ వచ్చారు, ఇప్పుడు నవ్వుతూనే ఉన్నారు.
ముందుగా నేను ఆ నిర్మాతలు ఇద్దరికీ అభినందనలు చెప్తాను. సొంత డబ్బుతో సినిమా తీసి ఇలాంటి సినిమాలు కొనడానికి, ఇలాంటి సినిమాయే కాదు, స్టార్స్ ఉన్న సినిమా తప్ప ఏ సినిమాలు కొనడానికి బయర్స్ రారు, డిస్ట్రిబ్యూటర్స్ రారు, ఎగ్జిబిటర్లు రారు. వాడే రిలీజ్ చేసుకోవడానికి ముందుకు వచ్చారు. వాళ్ళు రిలీజ్ చేసుకోవడానికి ముందుకు వచ్చారు కాబట్టి సినిమా విడుదలవుతుంది. చాలామంది సినిమాలు పూర్తి చేసి రిలీజ్ చేసుకోవడానికి దిక్కు లేక సుమారు 250 సినిమాలు ల్యాబుల్లో పడున్నాయి. అంటే నిర్మాతలు సినిమా ఎవరు కొన్నా కొనకపోయినా మనం విడుదల చేసుకుందాం అనే ఆలోచనతో ముందుకు వచ్చారు. అందుకే వాళ్ళు ఎల్లుండి సినిమాలు రిలీజ్ చేయగలరు. ఇది రేలంగి ట్రేడ్ మార్క్ సినిమా. దీనిలో కొత్త ఏమిటంటే రేలంగి నరసరావు వరకు ఎప్పుడు గ్రాఫిక్స్, ఆ సినిమాలో ఆప్టికల్ వర్క్తో సినిమాలు తీసిన గ్రాఫిక్తో చేయడం ఇది మొదటిసారి. కోట రామకృష్ణ గ్రాఫిక్స్ గురించి చెప్పిన తర్వాత చాలా భయపడ్డాడు. ఎందుకంటే తెలుగులో మొట్టమొదటిసారిగా గ్రాఫిక్స్లో ఎక్స్పర్ట్ అయిపోయినాడు ఎవరై అంటే కోట రామకృష్ణ. అసలు అమ్మోరు చూస్తే ఈ రోజుకి ఇలాంటి గ్రాఫిక్స్ తీయగలరా, చేయించుకోగలరా అనిపిస్తుంది. గ్రాఫిక్ వర్క్కి ఇచ్చిన ప్రాధాన్యత ఈ సినిమాలో. ఎందుకంటే గ్రాఫిక్ చేసి తీరాలి, ఎలక నటించాలి. ఎలక ఎలా నటిస్తుంది? నటించదు. కుక్కతో నటింపజేయచ్చు, పాముతో నటింపజేయచ్చు, ఇంకో ఎడ్లతో నటింపజేయచ్చు. కానీ ఎలకతో నటింపజేయడం చాలా కష్టం. ఈగతో నటింపజేయడం ఎంత కష్టం, అలాగే ఎలకతో నటింపజేయడం కూడా అంతే కష్టం. సో టోటల్గా గ్రాఫిక్స్లోనే చేయాలి. సినిమాలో ఎలక లేని సీన్ ఉండదు. ఎలక ఉంటున్నాడు అంటే మొత్తం సినిమా అంతా గ్రాఫిక్స్ చేయాలి. దగ్గర దగ్గర 40 మినిట్స్ అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద సినిమా గ్రాఫిక్స్. ఎలా చేస్తాడు కనుక నా కుర్రాడు రియల్లీ దట్ ఫెలో ఈజ్ ఏ వర్తీ ఫెలో. ఏ రోజుకైనా వాడు ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా గొప్ప టెక్నీషియన్ కాగలుగుతాడు. ఎర్రబస్సులో మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేస్తే దానిలో కాకులు చేయించాను. మహా అద్భుతంగా చేశాడు. అది చూసిన తర్వాత ఎలా చేస్తాడు అనుకుని ఎలకను చూస్తే ఎంత బాగుందంటే ఇందాక చెప్పాడు కిషోరు, అసలు రియల్గా ఎలక పెడుతున్నట్టే ఉంటుంది. ఎలకే, ఇంకా అంతకంటే అంత బాగా చేశాడు. టైం తీసుకున్నాడు, బట్ టైం తీసుకున్న రిజల్ట్ ఇవ్వగలిగాడు. ఇది ఒక ప్రత్యేకత ఉంది ఈ సినిమాలో. అంటే చాలా గమ్మత్తైన కథ, చాలా మంచి పాయింట్. విఘ్నేశ్వరుణ్ణి కేర్ చేయని ఒక హీరో మీద విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలక అలగడం. అది అలిగి వెన్నెల కిషోర్ని ఎందుకు అవస్థ పెట్టింది, ఎక్కడ అవస్థ పెట్టింది, ఎలా అవస్థ పెట్టింది. ఇది నిజంగా కరెక్ట్గా చెప్పాలంటే నమ్మిన బంటు సినిమాకి ఎడ్లు హీరోలైతే, నమ్మిన బంటు సినిమాకి ఎడ్లు హీరోలైతే, నాగిన్ సినిమాకి పాము హీరో అయితే, ఈగ సినిమాకి ఈగ హీరో అయితే, ఎలక మజాకా సినిమాకి ఎలక హీరో. అవి కేవలం ఒక డైరెక్టరీ దృక్పథంతో వెళ్ళిన సినిమా ఇది. అయితే ఇలాంటి సినిమాలకి ఓపెనింగ్స్ రావడం, సినిమా చూడాలా వద్దా అని ఆడియన్స్ చాయిస్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. రేపు ఒక్కరోజునే 14 సినిమాలు రిలీజ్ ఉన్నాయి.
అంటే థియేటర్లు కూడా దొరకని పరిస్థితి. కొంతమంది ఎగ్జిబిటర్లు అయితే వారు అడ్వాన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు సినిమా రిలీజ్ చేసేవాడిని అడ్వాన్స్ అడుగుతున్నారు. అలాంటి స్థితిలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి జనం ఏ సినిమాకి పంచుకుంటారు, ఏ సినిమాకి వస్తారు, ఏ సినిమా చూడాలనుకుంటారు అనే దానిలో ఇవాళ ఎవరికి వాళ్ళు తన సినిమాల్ని ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రమోషన్ ఎవరు బాగా చేసుకుంటే వాళ్ళు జనంలోకి పెడతారని ఒక ఆలోచన, ఆశ. ఈ చిన్న సినిమాలు పడుతున్న కష్టాలను చూసి వీటికి ఏదో ఒక మార్గం చూపించాలని మన గవర్నమెంట్ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ నేను అటెండ్ అయ్యాను. కేటీఆర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతలో, తుమ్మల నాగేశ్వరరావు గారు, కేటీఆర్ గారి కమిటీలో కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసిన దాంట్లో నేను కోరా 4 ఆటల్ని 5 ఆటలు చేయండి, 4 షోస్ని 5 షోస్ చేయండి, 1 గంటకి ఆడే షో కేవలం ఎక్స్క్లూజివ్గా చిన్న సినిమాకి వదిలేయండి, దానికి ట్యాక్స్ లేకుండా చేయండి, దాన్ని మ్యాండేటే చేయండి గవర్నమెంట్. ఖచ్చితంగా ఎన్ని సినిమాలున్నా ఆ 1 o'clock షో, నూనె షో చిన్న సినిమాకి ఇవ్వండి, వదిలేయండి. ఇంచుమించు దీని పట్ల కమిటీ స్పందన బాగుంది. ఇది కనుక జరిగితే ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, నీడా అనే సినిమాని ఆ రోజు ఎక్స్పెరిమెంట్గా నూనె షోలో రిలీజ్ చేస్తాను. రిలీజ్ చేసిన ప్రతి సెంటర్లోనూ 110 రోజులు ఆడింది. ₹1,00,000 తీసిన సినిమా అది. అందులో కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు హీరో, మహేష్ బాబు ఫస్ట్ టైం ఆ సినిమాలో కనిపిస్తాడు. ఆ సినిమా 110 రోజులు ఆడింది. కరుణానిధి గారి సమక్షంలో 100 రోజుల పండుగ చేశాం. ఒక్కొక్క స్టేషన్లోనూ 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు చేసింది. టోటల్గా సినిమా ₹1,00,00,000 వసూలు చేసింది. కాబట్టి చిన్న సినిమా బతకడానికి అదొక అవకాశం అని చెప్పాను. ఇప్పుడు ఈ సినిమా ఎలకా మజాకా సినిమా బ్రతకడానికి నిర్మాతలు పడ్డ కష్టాలు, ఒక్కొక్క థియేటర్ వెతికి తిరిగి కొన్ని చోట్ల అయితే థియేటర్లు లేవు, కొన్ని స్టేషన్స్లో. బట్ సినిమా మీద ఉన్న నమ్మకంతో రిలీజ్ చేస్తున్నారు. నేను వాళ్ళకు సలహా చెప్పాను, బహుశా నిర్మాతలు ఇష్టం, ఈ సినిమా పిల్లలతో వచ్చి చూడాల్సిన సినిమా, పిల్లలు ముచ్చటపడే సినిమా. ఎలకలా మూవ్ అవుతుంటే పిల్లలు ఇంట్లో చూస్తుంటారు, అమ్మా ఎలక, అమ్మా ఎలక. అలాంటి పిల్లలతో పిల్లలు సినిమాకి వస్తే ఫస్ట్ డే మొదటి మార్నింగ్ షో ఫ్రీగా చూపించండి. ఆ పిల్లలతో తీసుకుని తల్లి కానీ తండ్రి కానీ వస్తే వాళ్ళకి ఫ్రీ ఇవ్వండి మార్నింగ్ ఫస్ట్ షో. అట్లీస్ట్ పిల్లలు చూసి ఆనందించడం మొదలు పెడితే మీకు చక్కగా పబ్లిసిటీ అవుతుంది అని చెప్పాను. నిర్మాతలు పాటిస్తే సంతోషం నాకు. ఎందుకంటే ఇవాళ ఎన్నో గిమిక్కులు చేయాల్సి వస్తున్నాయి సినిమాలు రిలీజ్ చేసుకోవాలంటే. పెద్ద పెద్ద సినిమాలకి పెద్ద పెద్ద అబద్ధాలు చెప్పి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అంటే బొంకరా పొలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయ అంత అన్నట్టు ప్రతిదాన్ని తాటికాయ అంతే చెప్తున్నాయి. పెద్ద పెద్ద సినిమాలే, పెద్ద పెద్ద హీరోలు ఉన్న సినిమాలే. అలాంటప్పుడు చిన్న సినిమాకి మనం పబ్లిసిటీ చేసుకుంటే తప్పే ఉంది. ఇలాంటి సినిమాలకు ఓపెనింగ్స్ రావాలి, అంటే హౌస్ఫుల్స్ రానక్కర్లా. 50%, 60% కెపాసిటీ వస్తే చాలు. సినిమాలో నవ్వులు వెజ్జలుతూ ఉంటాయి. ఖచ్చితంగా స్టాండ్ అవుతుంది సినిమా. మొదటి వారం నిలబెట్టుకోగలిగితే ఇవాళ సినిమా తర్వాత సక్సెస్ కింద లేక. కాబట్టి ఈ సినిమాని ప్రమోషన్ మ్యాక్సిమం చేసుకుంటున్నారు. ఇక సినిమాకి జనం రావడం అనే దాని మీదే ఆధారపడి ఉంది. వచ్చిన ప్రతి ఒక్కడు మాత్రం ఆనందించి హాయ్ చాలా బాగుంది సినిమా అని మాత్రం పెడతారు. ఎందుకంటే నేను సినిమా చూశాను, నాకు బాగుంది అనిపించింది. నవ్వుకుంటూ ఉన్నాం. థియేటర్లో మేమంతా 10-15 మంది చూసాం.
15 మంది నవ్వుతూనే ఉన్నారు. ఎలాగ నేను థియేటర్లో సినిమా చూస్తామంటే మా డ్రైవర్లు వాళ్ళు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు ఎవరు నవ్వరు, ఏమైనా అనుకుంటారేమని, కానీ పగలబడి నవ్వారు. ముఖ్యంగా ఈ సినిమాలో కిషోర్ మొట్టమొదట మేము అనుకున్నప్పుడు రామకృష్ణను నరసింహరావు చెప్పినప్పుడు కిషోర్ కరెక్ట్గా ఉంటాడు అని అంటే నేను చెప్పాను రైట్ చాయిస్ అయ్యాను. నేను కొన్ని సినిమాలో చూశాను చూడండి, ఇది ఏదో ఒక తెలియని ఒక డిఫరెంట్ టైమింగ్ ఉంది అతని దగ్గర. ఆ టైమింగ్ రెగ్యులర్గా ఉన్న టైమింగ్ కాదు, ఒక డిఫరెంట్ టైమింగ్. అలాంటి టైమింగ్ ఉన్నవాడు చాలా బాగుంటాడు. నిజంగా ఎంత బాగా చేశాడేంటి ఈ సినిమాలోనూ. అతని హీరోని చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు, కానీ అద్భుతమైన టైమింగ్, చాలా బాగా చేశాడు. మీరు చూస్తారు కదా, చూస్తున్నారు, మీరు చెప్తారు నేను చెప్పింది నిజం అబద్ధం అని. అలాగే క్యారెక్టర్లో బ్రహ్మానందం నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. రఘుబాబు అద్భుతంగా చేశాడు, చాలా బాగా చేశాడు. అట్లాగే అమ్మాయి, నేను ఆ అమ్మాయికి ఎర్ర బస్సులో క్యారెక్టర్కి పిలిపించాను. ఆ అమ్మాయి చూసి ఆ అమ్మాయి యాక్ట్ చేస్తుంటే ఈ అమ్మాయిలో హీరోయిన్ మెటల్ ఉంది అని నేను అన్నా. ఒకవేళ అది మైండ్లో పెట్టుకున్నాడో అనేసరి అయితే తెలియదు, కానీ ఆ అమ్మాయిని సెలెక్ట్ చేయడం మాత్రం చాలా రైట్ థింగ్. సినిమాలో చాలా బాగుంది. ఆ అమ్మాయికి భవిష్యత్తు ఉంది. తెలుగు పిల్లగా అలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంకరేజ్ చేసినందుకు నేను నరసింహరావు నిర్మాతని అభినందిస్తున్నాను.